ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఏంటి ఊర్మిళ, ఆ కాగితం ఏదో భగవద్గీతలా పట్టుకుని ఏంటి ఆలోచిస్తున్నావు? వీడెవడో ఎందుకు ఇలా చేస్తున్నాడనేది అర్థం కావడం లేదు. ఏం చేశాడో అర్థం కాకపోయినా కావాలని చేస్తున్నాడని అర్థమైంది కదా. నిన్ను మానసికంగా భయపెట్టాలని ఇదంతా చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళని అంత తేలిగ్గా వదలకూడదు. వెంటనే ఈ విషయం పోలీసులకి చెప్పాలి. వద్దామమ్మా. ఏంటి ఊర్మిళ, పోలీసులకు చెప్పకపోతే మనమేదో భయపడుతున్నట్టుంటుంది. భయపడాల్సిన అవసరం మనకేంటి? ఇది నేను భయపడుతూ చెప్పడం లేదండి. అసలు నన్ను ఇంతలా టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఎవరికుంది? నేనెవరి విషయంలోనూ ఏ తప్పు చేయలేదు కదా. అందుకే ఆలోచిస్తున్నాను. ఆంటీ, నాకైతే ఒకరి మీద డౌట్గా ఉంది. కానీ నేను చెప్తే వీళ్ళందరూ తిడతారు. అయినా సరే మీకోసం చెప్తాను. ఎవరు? ఇంకెవరు? ఆ భాను. అనుకున్నానే, నువ్వు అదే పేరు చెప్తావని నేను అనుకున్నాను. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అది కూడా భానుయే చేసిందని చెప్పడం నీకు అలవాటు కదా. నేనేమీ కావాలని చెప్పడం లేదు మామ. కొంచెం లాజిక్గా ఆలోచించండి. భాను ఈ ఇంట్లోకి రావాలని దానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ అన్ని దారులు మూసుకుపోయాయి. దానికి కారణమెవరు? కోపం ఎవరి మీద ఉంటుంది? ఆంటీ మీదే కదా. ఇంటి కోడలిగా ఒప్పుకుంటారేమో అని ఎదురు చూసింది. కానీ ఆంటీ ఒప్పుకోకపోయేసరికి కోపంతో ఇలా చేస్తుందేమో. మీరు భయపడి మీ మనసు మార్చుకుంటారు అనుకుందేమో. నీటిలో నిప్పు ముట్టించే మాటలు మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. భానుకి ఏమైనా నీలా నీచమైన బుద్ధి ఉందని అనుకుంటున్నావేమో. మీ మావయ్య ఈ ఇంట్లో తింటూనే ఊర్మిళను చంపాలని చూసి ఇప్పుడు జైల్లో చెప్పకూడదు తింటున్నాడు. వాడి పెంపకంలో పెరిగిందానివి కదా, నీకు అలాంటి బుద్ధిలే ఉంటాయి. కానీ భాను వాసు మీనాక్షిల కూతురే. దానికి ప్రేమించడమే తప్ప సాధించడం తెలీదు. ఇక్కడ ఎవరిని నమ్మడానికి వీల్లేదు బామ్మ. ఆవిడ మీద మీకు ప్రేముంది కాబట్టి మీకు అలా అనిపించుండొచ్చు. నిన్న కాక మొన్న హాస్పిటల్లో నుంచి వస్తూ భానుకలా జరగటానికి కారణం నేను అని నన్ను అనుమానించారు కదా. ఆ విషయంలో పోలీసులకి నేను ఆధారాలిచ్చాను కాబట్టి నా తప్పు లేదని బయటపడింది. లేదు అంటే అది నేనే చేశాను అంటారు కదా. అందుకే ఎప్పుడు ఎవరి బుద్ధి ఎలా మారుతుందో చెప్పలేమో అంటున్నాను. చాలు నోర్మే. అవకాశం దొరికితే చాలు ఏదో విధంగా భాను మీద విషం కక్కుతావు. దాన్ని ఇంటికి కాకుండా చేయడానికి ఎన్ని పన్నాగాలైనా పన్నుతావు. ఊర్మిళ, ఇది మన ఇంట్లో ఉన్న శకున్ లాంటిదే. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం దీనికి బాగా అలవాటైంది. దీని మాటలు పట్టించుకుని అనవసరంగా భానుని అనుమానించుకో. చూడు నీలిమా, నువ్వు భానుని ఎలా చూసినా కూడా భాను ఈ ఇంటి కోడలు, ఈ ఇంటి మనిషి. కార్తీక్కి భార్య. తనకి నీ మీద గౌరవం ఉంది. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు భాను ఎప్పటికీ చేయదు. నీకు వాళ్ళ మీద కోపం ఉంది కాబట్టి నువ్విలా ఆలోచించొచ్చు. భాను ఈ ఇంట్లో మనుషులకి అపకారం చేస్తుంది అంటే మేమెవ్వరం ఒప్పుకోం. ఇంకాపుతారా? ఈ విషయంలో ఇంకెవ్వరూ మాట్లాడకండి. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారనేది నేనే తెలుసుకుంటాను. ఆ మాస్క్ వెనక ఉన్న మొహం ఎవరిదనేది నేను తెలుసుకుంటాను. నన్ను భయపెడదామని నాకే వార్నింగ్ ఇచ్చాడుగా. ఆ ఛాలెంజ్ని నేనే తీసుకుంటాను. వాడు ఖచ్చితంగా ఈ రోజు కూడా వస్తాడు, మళ్ళీ భయపెట్టాలని చూస్తాడు. అప్పుడే వాణ్ణి పట్టుకుంటాను. అసలు నిజమేంటనేది తెలుసుకుంటాను.
ఏంటండి ఆలోచిస్తున్నారు? అత్తయ్య గురించా? నాకు నువ్వు అమ్మ రెండు కళ్ళు బాను. ఒక కంటిలో ఆనందం ఉంది, కానీ ఇంకో కన్ను బాధపడుతుంది. ఆ బాధ ఎలా తీర్చాలో నాకు అర్థం కావడం లేదు. మీరు మా ఇద్దరిని రెండు కళ్ళు అనుకున్నా ఆవిడ మాత్రం మిమ్మల్ని మాత్రమే తన కొడుకు అనుకుంటున్నారు. మీ జీవితంలో నేను ఉండటం అత్తయ్యకి నచ్చదని మొన్న జరిగిన సంఘటనతోనే అర్థమైపోయింది కదా. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటి బాను అది? అత్తయ్య ఎప్పటికీ నన్ను అంగీకరించారు. మీరు నాతో ఉన్నంత వరకు మిమ్మల్ని దూరం చేశానని బాధపడుతూనే ఉంటారు. మీకు కూడా దగ్గర కాలేరు. తల్లిని బాధ పెట్టే కొడుకుగా మీరిక్కడ ఉండొద్దు. ఆవిడ దగ్గరికి వెళ్ళిపోండి. నేను దూరం అయితే నువ్వు ఉండగలవా? కష్టమని తెలుసు, కానీ కష్టం భరించడం అలవాటు చేసుకుంటాను. బాను, మా అమ్మ చెడ్డది కాదు, కాకపోతే ఎవరేం చెప్పినా వెంటనే నమ్మేస్తుంది. అందుకే నిన్ను అర్థం చేసుకోవడంలో ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతోంది. ఈ విషయంలో అమ్మకి ఎవరో చెడుగా చెప్తున్నారు. ఆ మాటలు బలంగా నాటుకుపోయి ఉన్నాయి కాబట్టి మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ ఉంది. నేనంటే మా అమ్మకి ప్రాణం కాబట్టి నేను తనకి దూరం అయిపోతున్నానన్న బాధలో నేను ఇంకో 4 మాటలు అంటుంది, కానీ ఈ కోపం శాశ్వతంగా ఉండదు. అమ్మకి దూరమై నేను కూడా బ్రతకలేనని నీకు తెలుసు కదా బాను. ఈ ప్రపంచంలో నాకు అందరికన్నా ఇష్టమైన మనిషి మా అమ్మ. ఆ తర్వాత నువ్వు నాతో ఉండాలి. మనిద్దరం కలిసి అమ్మతో ఉండాలి. అది జరిగే వరకు కొన్ని ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, మనసులు కూడా బాధపడుతూ ఉంటాయి. అంత మాత్రాన విడిపోవాల్సిన అవసరం లేదు. పరిష్కారాన్ని వెతుక్కుంటూ మనం కలిసి ఉండాలి. మెల్లగా అమ్మతో కలిసిపోవాలి. చాలా సంతోషంగా ఉంది బాబు. మీ మాటలు వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. భార్యాభర్తలంటే మీలా ఉండాలి. భర్త కోసం భార్య ఆలోచించాలి, భార్య కోసం భర్త ఆలోచించాలి. ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా బతకాలి. పాలు నీళ్ళలా కలిసిపోయాక మిమ్మల్ని విడదీయడం ఎవ్వరి తరమూ కాదు. ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. కొన్నిసార్లు అవి వాటంతటవే సమసిపోతాయి, కొన్నిసార్లు అవి పెద్దవవుతూ ఉంటాయి. సమస్య ఎలాంటిదైనా మీ ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా ఉండాలి. మీ పెళ్లి ఇంతకాలమైనా ఎంతగానో ఎడబాటును అనుభవించారు. ఇక అలాంటి రోజులు ఎప్పటికీ రాకూడదు. మీరు రానున్న రోజుల్లో ఆనందంగా ఉండాలి. చూడ్బాను, కార్తిక్ గారు నీ జీవితంలోకి రావటం నిజంగా నువ్వే జన్మలోనూ చేసుకున్న పుణ్యమేనే. ఆయన నిన్ను కేవలం ఇష్టపడ్డం లేదు, తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు. అలాంటి వ్యక్తిని ఎప్పటికీ దూరం చేసుకోకు. గుళ్ళో అమ్మవారే మీ ఇద్దరిని కలిపింది. విడిపోవాలి అన్న ఊహ నీకెందుకు వస్తుంది? నేను ఆలోచించేది నా సంతోషం గురించి కాదే, అక్కడ అత్తయ్య బాధ గురించి. ఆవిడ బాధపడుతుంటే నేను భరించలేకపోతున్నాను. ఆవిడ సంతోషంగా ఉండాలి అంటే ఈయన అక్కడే ఉండాలి, నేను ఇక్కడే ఉండాలి. చెప్పాను కదా భాను, నిన్ను విడిచి నేను ఉండలేను. అమ్మని దూరం చేసుకోలేను. మీ ఇద్దరిని కలిపే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఆ రోజు తప్పకుండా వస్తుంది. ఎప్పుడూ కాలం ఒకేలా ఉండిపోదుగా. ఋతువులు మారిపోయినట్టు జీవితాల్లో కూడా మార్పులు వస్తాయి. మళ్ళీ వసంతాలు విరబోస్తాయి. తప్పకుండా మీరు మీ ఇంట్లో ఆనందంగా ఉండే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు రావడానికి ఇంకా టైం ఉంది అంకుల్, కానీ వీళ్ళ పెళ్లి రోజు ఇంకో 2 రోజుల్లోనే వస్తుంది. అవును కదూ? గత ఏడాది ఎదురెదురుగా ఉన్నా పలకరించుకోలేనంత దూరంగా ఉన్నారు. అప్పుడు బామ్మ వీళ్ళని కలపాలని చాలా ప్రయత్నించింది, కానీ ఏం ప్రయోజనం లేదు. ఈ ఏడాది అలా ఉండదులేమ్మా. చిలకా గోరింకల్లా ఉంటారు. ఈ సమస్యలు ఎప్పుడూ ఉండేవేగా. పెళ్లి రోజు అన్నారుగా, సంతోషంగా వెళ్ళి షాపింగ్ చేసి రండి. ఇప్పుడా? ముహూర్తాలు పెట్టుకొని చూడ్డానికి ఇది పెళ్లి కాదు, పెళ్లి రోజు. షాపింగ్ కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, మీరు వెళ్ళిరండి. వెళ్ళరండమ్మా. పద భాను, మావయ్య గారు కూడా ఇంతలా చెప్తున్నారు కదా, వెళ్దాం పద. బాబు ఒక్క నిమిషం, డబ్బులు తీసుకొస్తాను. అయ్యో, నేను చూసుకుంటాను మావయ్య, రా భాను. వెళ్ళరా తల్లి.
మనోహరు, ఈరోజు వాడు వస్తాడన్న నమ్మకం నాకు లేదయ్యా. 1, నిన్ను నువ్వు పట్టుకోవాలని ప్రయత్నించావు. 2, ఇదేమో ఇంకా ఇక్కడే ఉంది. అంటే ఏంటి బామ్మా? ఇంకా నేను కాదు అని నీకు నమ్మకం కుదరలేదా? నువ్విక్కడ ఉండగా వాడొస్తే అప్పుడు నమ్ముతానే. అరే అమ్మమ్మ, నువ్వు అనవసరంగా. నాకు తెలిసే నువ్వు దీని మీద ఈగ కూడా వాళ్ళనివ్వవని. కానీ ఇది మనింట్లో మన కొంప అంటిస్తుందని నువ్వెప్పుడు తెలుసుకుంటావో ఏంటో. అమ్మా, ఎవరు ఎవరిని అనుమానించక్కర్లేదు. టైం 9:30 అయింది కదా. ఈరోజు వస్తాడు, నా చేతిలో చస్తాడు వాడు. ఒకవేళ తప్పించుకోవాలన్నా వాడు అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అవుతూ ఉంది. దీని ఆధారంగా వాడిని పట్టుకోవచ్చు. ఎందుకండి మీరందరూ ఇంత ఎలా టెన్షన్ పడుతున్నారు? వాడేం చేస్తాడో చూద్దామని చెప్పి నేను అంటున్నాను కదా. మరి నాకేదో అవుతుందని మీరంతా ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నారు? ఏంటి ఊర్మిళ నీ మాటలు? దెబ్బ తీసేవాడెప్పుడు ప్రాణాలు తీయాలనే చూస్తాడే. నీకేమైనా అయితే నష్టం ఈ కుటుంబానికే. మేం ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారే? అవును ఊర్మిళ, నిన్ను చంపాలన్న నిందని నమ్మే నా ప్రాణ స్నేహితుడైన వాసునే దూరం చేసుకున్నాను. అలాంటిది వీడెవడో నీ అంతు చూస్తానని వార్నింగ్ ఇస్తే వాడిని వదిలేస్తానని ఎలా అనుకున్నావు? వాడు నీ అంతు చూడడం కాదు, నేనే వాడు అంతు చూస్తాను. వాణ్ణి చూడాలని అందరూ చాలా కుతూహలంగా ఉన్నారు. కానీ నేనిక్కడుంటే వాడెలా వస్తాడు, మీకెలా దొరుకుతాడు? ఆంటీ! రేయ్ ఆగరా! రేయ్! రేయ్ ఆగరా! ఛ! రేయ్ ఆగరా! రేయ్! ఏమైందండి, దొరికాడా? లేదు ఊర్మిళ. నీలిమా ఇటువు. ఇదిగోండి. ఏంటి ఊర్మిళ, నా కోసం ఎదురు చూస్తున్నావా? నన్ను చూడాలని ఆశగా ఉంది కదూ? నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నేనెవరో తెలుసుకునే రోజు తొందరలోనే ఉంది. కానీ ఆ రోజు నీకు ఆఖరి రోజుని మర్చిపోకు. విష్ యూ ఏ హ్యాపీ అడ్వాన్స్ డెత్ డే. ఊర్మిళ, నాకెందుకో భయంగా ఉంది. వీడెవడో కావాలని ఇదంతా చేస్తున్నాడు. అవునంటీ, ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. నిజమే ఊర్మిళ, మనం ఏం చేయబోతున్నామో ముందే పసిగడుతున్నాడు. అందుకే సీసీ కెమెరాలకు కూడా దొరకకుండా ఈ కిటికీలోంచి రాయి విసిరేశాడు. ఎదురుగా వచ్చే 100 మందినైనా ఎదుర్కోవచ్చు, కానీ వెనక నుంచి వచ్చి దెబ్బతీసేవాడిని అసలు ఆపడం కష్టం. సరేలేండి, ఇప్పుడైతే ఏం కాలేదు కదా. ఏం చేద్దామనేది రేపు ఉదయం ఆలోచిద్దాం. అది కాదు ఊర్మిళ, తెగేదాకా తెచ్చుకోవద్దు. పోతే రావడానికి ఇది ఆస్తి కాదే, ప్రాణం. సరే అమ్మమ్మ, ఈ విషయం గురించి పొద్దున ఆలోచిద్దామని చెప్పాను కదా. వెళ్ళి పడుకో. అమ్మా, వచ్చేస్తారా? మీకోసమే ఎదురు చూస్తున్నానమ్మా. ఏంటి నాన్న? బాలే వారంకుల్, షాపింగ్కి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాకుండా ఎందుకుంటారు?
అదేనమ్మా తల్లిదండ్రుల మనసు. పిల్లలు వస్తారని తెలిసినా వాళ్ళు వచ్చేంత వరకు ఎదురు చూస్తాం. అందులో ఓ ఆనందం ఉంటుంది, ఇంకో పక్క భయం కూడా ఉంటుంది. భయం ఎందుకు మావయ్య? మేమేం చిన్నపిల్లలం కాదే. పిల్లలకి ఎంత వయసు వచ్చినా కన్న వాళ్ళకి మాత్రం ఎప్పుడూ పసిపిల్లలానే కనపడతారు. వాళ్లే లోకమనుకుంటారు, కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వాళ్ళ చేతుల మీదుగా ఆనందంగా వెళ్ళిపోవాలని కోరుకుంటారు. వాళ్ళకో సమస్య వచ్చినా తట్టుకోలేరు. అదే బాబు తల్లిదండ్రులంటే. అది నేనే కాదు, రేపు మీరు తల్లిదండ్రులయ్యాక మీరు కూడా ఇలాగే ఆలోచిస్తారు. ఏమా షాపింగ్ అంతా అయిపోయిందా? అయింది నాన్న. ఆయన అత్తయ్యకి నాకు కూడా చీరలు కొన్నారు. అవును మావయ్య, రేపు దోసపాడులో కార్యక్రమం ఉంది కదా, అందుకే అమ్మ కూడా ఒక చీర పెడదాం అనుకున్నాను. మంచి పని చేసావు బాబు. ఎప్పుడూ భార్యనొకలాగా తల్లినొకలాగా చూడనే చూడకూడదు. ఎవరికివ్వాల్సిన మర్యాద వాళ్ళకిచ్చి తీరాలి. ఏంటి సార్, మీ పెళ్లి రోజుకి మీ శ్రీమతికి ఒట్టి చీరేనా? గిఫ్ట్ ఏం కొనలేదా? అయ్యో ఎందుకు లేదు. అదేంటండి, ఇద్దరం కలిసి షాపింగ్ చేశాం కదా, ఇదెప్పుడు తీసుకున్నారు? నిన్ను శారీ సెలెక్ట్ చేయమని నేను వెళ్ళాను కదా, అప్పుడు కొన్నాను. నేను సర్ప్రైజ్ చేద్దామని కొన్నాను. నాకు ముందే చెప్పొచ్చు కదా. చెప్తే దాన్ని సర్ప్రైజ్ అని ఎందుకంటారు బాను? మన పెళ్లి రోజు నాడు అమ్మ సమక్షంలో నీ చేతికి రింగ్ తొడుగుతాను బాను. అందరూ ఉంటారు కాబట్టి అదో సెలబ్రేషన్లా అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? అదేంటి బాను, డైమండ్ రింగ్ వద్దు అనుకు. అది బంగారమా వజ్రమా అని కాదు నేను చూసేది, ఇచ్చే వ్యక్తి ప్రేమని చూస్తాను. దానిని వెలకట్టే డబ్బు ఈ ప్రపంచంలోనే ఉండదు. ఆయన గుండెల నిండా నా మీద ప్రేమ ఉంది, ఇంకా ఈ రింగ్స్ అవి ఎందుకు? చూడమ్మా, మీ ఇద్దరికీ పెళ్ళయిందన్న మాటే కానీ ఏ ముచ్చటా తీరలేదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. మీ ఇద్దరి మధ్య ఎడబాటు సృష్టిస్తూనే ఉంది. భగవంతుడి దయ వల్ల మీరిద్దరూ ఇప్పుడు ఒకటిగా కలిసిపోయారు. ఇక అందరం ఒకటిగా కలవాల్సి ఉంది. ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం కార్తీక్ నీ కోసం ఆ గిఫ్ట్ తెచ్చాడు. కాదనకు తల్లి. కరెక్ట్గా చెప్పారు మావయ్య. మా పెళ్లి రోజు ఎప్పటికీ గుర్తుండిపోవాలి. భాను కళ్ళల్లో ఆనందం చూడాలి. అది కూడా మా అమ్మ సమక్షంలోనే జరగాలి. అందుకే కొన్నాను. ఏం నీలిమా, నువ్వు అనుకున్నట్టు చేశానా? 100% కరెక్ట్గా చేశావు. ఎవరు కనిపెట్టలేకపోయినా ఇదంతా నేనే చేశానని ఆ ముసల్దానికి డౌట్ వచ్చింది. ఇప్పుడు నీ ఎంట్రీతో ఆ డౌట్ పటాపంచలైపోయింది. ఇప్పుడు నేను అనుకున్న గేమ్ కరెక్ట్గా ఆడతాను. థ్యాంక్ యూ వరుణ్. భలే దానివి నీలిమా. నా జీవితం అంతా జైల్లోనే గడిచిపోతుంది అనుకున్నాను.
పార్థు ఎటువంటి పరిస్థితుల్లోనూ నన్ను బయటికి రానివాడు అనుకున్నాను. అలాంటి సమయంలో నాకు బెయిల్ ఇచ్చి నాకు సపోర్ట్ చేశావు. అలాంటిది నేను నీకీ మాత్రం సాయం చేయకపోతే ఎలా? నువ్వు నాకు సపోర్ట్ చేయి, నేను నీకు సపోర్ట్ చేస్తాను. ఇంకా చెప్పాలా? నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏముంది, ఈ ఆటకి ముగింపు వేదిక దోసపాడు. అక్కడ భాను కోసం ఒక పెద్ద ఎత్తున ప్లాన్ వేశాను. ఊర్మిళాదేవి గారికి సమాధి కట్టబోతున్నాను. పడుకో ఊర్మిళ. ఇంకా జరిగిన దాని గురించి ఆలోచించి ప్రయోజనం ఏముంది? పోలీసులు కంప్లైంట్ ఇవ్వడమే మంచిది. లేదండి, ఇది బయట శత్రువుల పనైతే పోలీసుల సాయం తీసుకోవచ్చు. కానీ ఇదేదో మనకి బాగా కావలసిన వాళ్లే ఇలా చేస్తున్నారేమో అని నా అనుమానం. మరి ఏం చేద్దాం? ఏముంది, రేపు దోసపాడు వెళ్తున్నాం కదా, అక్కడే ఈ విషయానికి ఒక ముగింపు పలుకుతాను. వాళ్ళు అసలు ఈ నాటకం ఎందుకు ఆడుతున్నారో తేలుస్తాను. ఇది గన్ పౌడర్. దీంతో నువ్వేం చేయాలంటే ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.